భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా నిన్న పూణే వేదికగా జరిగిన 4వ టీ20లో ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్యా, శివన్ దూబే రెచ్చిపోగా, బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ చెలరేగిపోయారు. దీంతో 15 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా కంకిషన్ సబ్స్టిట్యూట్ గా ఎంట్రీ ఇచ్చాడు హర్షిత్ రాణా. దీనిపై వివాదం చెలరేగుతుంది. ఆల్రౌండర్ కు బదులు ఆల్రౌండర్ రావాలి కానీ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ రావడం ఏంటంటూ ఇంగ్లాండ్ మాజీలు సైతం విమర్శలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే 3 మ్యాచ్లు గెలిచిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. అలాగే ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచింది. ఇక మిగిలిన చివరి మ్యాచ్ నామమాత్రం. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా బెంచ్ పై ఉన్న ఆటగాళ్లను బరిలోకి దింపాలని చూస్తుంది. ఈ క్రమంలో ఓ 3 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మహమ్మద్ షమి, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణాలు 5వ టీ20 తుది జట్టులోకి రానున్నారు. రేపు 2వ తేదీ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం టీమిండియాలో 3 మార్పులు చోటు చేసుకోనున్నాయి. హర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్లకి రెస్ట్ ఇవ్వనున్నారు. అలాగే 4వ టీ20లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శివన్ దూబేకి హెల్మెట్ కు బాల్ తగిలిన విషయం తెలిసిందే. దీంతో ఫీల్డింగ్ చేసేందుకు గ్రౌండ్ లోకి దిగలేదు. అతని స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా హర్షిత్ రాణా బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో శివన్ దూబే ఫిట్ గా ఉంటే హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇస్తారు. ఒకవేళ ఫిట్ గా లేకుంటే హార్దిక్ పాండ్యా అలాగే రమణదీప్ సింగ్ తుది జట్టులో ఉంటారు. ఇక హర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ల స్థానాల్లో హర్షిత్ రాణా, మహమ్మద్ షమి తుది జట్టులోకి వస్తారు. మొత్తంగా వాంఖేడేలో జరిగే చివరి టీ20కి ఈ 3 మార్పులు చోటు చేసుకోనున్నాయి.